ఇట్లా ఎన్ని ఖాళీ ఉన్నాయో అన్ని నింపి పెట్టుకొని ఆ పక్కకు పెట్టుకుంటాం. మళ్ళీ 24 గంటలు నల్ల వచ్చే వరకు పొదుపుగా వాడుకుంటాం. ఇదే సూత్రం ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, లేకపోతే ఈరోజు కాళేశ్వరం. అసలు నల్లనే రాలేదు, బిందెలలో నింపు, కుండలలో నింపు, బకెట్లలో పట్టేసి పైన ట్యాంక్కి ఎక్కి మా మామ అయితే అద్భుతంగా ఎక్కిస్తున్నాడని అల్లుడు సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఈరోజు ఈ అన్నిటి పరిస్థితులకు కొడుకేమో మా అయ్య కప్పచెప్పని, అల్లుడేమో మా మామ ఎంత గొప్ప సూత్రం కనిపెట్టిండో చూడండి అని నేను ఒకటే అడగదలుచుకున్నా. ఇవాళ 9.5 ఏళ్ళు మీకు అప్పచెప్తే 8,21,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. 3 ఏళ్లలోనే 38,000 కోట్ల రూపాయల ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును 1,47,000 కోట్ల రూపాయలకు అంచనా పెంచి 1,02,000 కోట్ల రూపాయలు పేమెంట్ చేసి కట్టి ప్రారంభించిన 3 ఏళ్లలోనే కాళేశ్వరం కాస్త కూలిపోయి కూలేశ్వరం అయి కూర్చున్నది. మీకు అందిస్తే చేసిన నిర్వాకం అనేది దీన్ని విధ్వంసం అంటారు. ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ అంటారు ఇంగ్లీష్లో. ఆర్థిక ఉగ్రవాది. ఉగ్రవాదం రకరకాలుగా ఉంటుంది, కానీ ఆర్థిక ఉగ్రవాద కుటుంబం కేసీఆర్ కుటుంబం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఆర్థిక ఉగ్రవాదులు. తెలంగాణ యొక్క ఆర్థిక మూలాలను దోపిడీ చేయడమే కాకుండా విధ్వంసం చేసిండ్రు. దీనికి ప్రజా కోర్టులో మొదటి విడతగా ఒక తీర్పు ఇచ్చిండ్రు, రెండో విడతగా గుండుసున్న చేసిండ్రు, మూడో విడతగా ఇంకా చేయాల్సింది ముందుంది. సో ఈ మొత్తం అప్పుడే ఆ నేరాలన్నిటి మాఫ్ అయిపోయినట్టు. అప్పుడప్పుడు 15 ఆగస్టుకు 26 జనవరికి నేరగాళ్లకు, తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళకు కూడా అప్పుడప్పుడు క్షమాభిక్ష పెడుతుంటాం, వానికి మార్పు వచ్చిందేమని. వీళ్ళు మారేటోళ్ళు కాదు, వీళ్ళు ముసుగు తోడుకొని ఉంటారు. తెలంగాణ ఉద్యమంలో ముసుగు తోడుకొని మభ్యపెట్టి మోసం చేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. వచ్చిన కాడి నుంచి దోపిడీకే ప్రాధాన్యత ఇచ్చిండ్రు. ఏ రోజు కూడా తెలంగాణ ఇంట్రెస్ట్లో పని చేయలే. నేను ఎందుకు అథారిటేటివ్గా చెప్తున్నా అంటే, ఉద్యమంలో తెలంగాణ ఇంట్రెస్ట్లో ఉద్యమం చేసిన వాళ్ళు ఒక్కరిని కూడా కేసీఆర్కి ఈ పక్కన కానీ ఆ పక్కన కానీ ఉండనియలే. వాళ్ళకి ఇంటిగ్రిటీ లేదా? వాళ్ళకు తెలంగాణ పట్ల అవగాహన లేదా? ఎందుకు దగ్గరికి రానియలే? కోదండరామ్ గారు లాంటి వాళ్ళని చాలామంది తెలంగాణ ఉద్యమంలో ముందున్న వాళ్ళు, కోదండరామ్ గారు కావచ్చు, ప్రొఫెసర్ యాదగిరి కావచ్చు, ఎవరైనా, మీరు పాశం యాదగిరి కావచ్చు, లేకపోతే ఏ నిజాయితీగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జడ్జిలు కావచ్చు, లేకపోతే తెలంగాణ మేధావులు కావచ్చు, ఎవరన్నా 10 సంవత్సరాల చంద్రశేఖరరావు అధికారంలో ఈ పక్కనో ఆ పక్కనో కనిపించిండ్రా? ఎందుకంటే ఆయన ఆలోచన వేరు, ఆయన దృష్టి వేరు, ఆయన చేరుకోవాలనుకుంటున్న మజిలీ వేరు, వీళ్ళందరూ అనుకుంటున్నది వేరు. మరి వాళ్ళిద్దరికి పడవ ప్రయాణమే పొంతనే లేదు. ఎందుకు రానిస్తాడు? ఆ పడవ ఎందుకు ఎక్కనిస్తాడు? ఆయన ప్రయాణం తప్పు అని చెప్తే ఇంటి తలుపులు బద్దలు కొట్టి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెట్టిండు. ఈరోజు కూడా ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారో, నేను ఉప ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిగతా మంత్రుల అనుమతితోటి ఎప్పుడు చెప్తే అప్పుడు చంద్రశేఖరరావు లెటర్ రాస్తే శాసనసభ పిలిచి చర్చ చేద్దాం, వాస్తవాలు అన్నీ మాట్లాడదాం. మాట్లాడినాక ఒకవేళ అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారికి ఎందుకు ఇవ్వాలని చంద్రశేఖరరావు గారు కన్విన్స్ చేసిందంటే 100% చంద్రశేఖరరావు గారికి అప్పచెప్తాం. మొత్తం 3 అప్పచెప్తాం. రాబోయే 3 ఏళ్ళు అప్పచెప్తాం. ఏం చేస్తాడు శని? వారం రోజులు కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు ఎల్ఎన్టీని లేకపోతే మిగతా వాళ్ళని కాంట్రాక్టర్లను తీసేసి హోల్సేల్గా మేజర్ కాంట్రాక్టర్ కింద ఈయనని ఇచ్చేసి ఈయన కింద వాళ్ళందరిని అపాయింట్ చేసి మొత్తం ఆయనకే అప్పచెప్తాం. ఉన్నోళ్ళందరినీ 60C కింద టర్మినేట్ చేస్తావా, లేకుంటే ఆయన కింద వాళ్ళని చేసి ఈయన మొత్తాన్ని హెడ్ ఆఫ్ ద కాంట్రాక్టర్గా చేసి వాళ్ళందరూ ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు వాళ్ళే కదా. ఆయన కావాల్సిన వాళ్ళందరినీ పెట్టుకొని దాన్ని ఎట్లా రిస్టోర్ చేస్తాడో చేయమనుండ్రి. ఇప్పుడు నిజంగానే చంద్రశేఖరరావు గారి వాదనలో బలం ఉంటే, చంద్రశేఖరరావు గారు ఏ తప్పు పాల్పడకపోతే, ప్రమాదం జరిగితే చంద్రశేఖరరావు గారు సభ ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నేను పర్సనల్గా స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసి సభ పెడతా. వారు కోరుకున్న రోజు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తాం, శాసన మండలి సమావేశాలు ఏర్పాటు చేస్తాం. చంద్రశేఖరరావు గారికి ప్రత్యేక అనుమతి ఇస్తాం మండలికి.
వారు పోయి అక్కడ ఉండి మండలి ఉండే సభ్యులను కూడా, లేకపోతే జాయింట్ సెషన్ పెట్టి ఒకటేసారి స్పీకర్ గారిని కౌన్సిల్ చైర్మన్ రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలను జాయింట్ సెషన్ పెట్టి ఈ ప్రాజెక్టు మీద కూలంకషంగా చర్చ చేద్దాం వన్స్ ఫర్ ఆల్. నిజంగానే మా అనుభవంలో ఏమైనా మేము తీసుకునే నిర్ణయాల ఆలస్యం ఉంటే వారిని కన్విన్స్ చేయమనుండ్రి. ఎక్స్పర్ట్స్ని కూడా అలౌ చేద్దాము. అడ్వకేట్ జనరల్ ఇట్లా ఎక్స్పర్ట్స్ని మనం సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని కూడా హౌస్లోకి విత్ స్పీకర్ పర్మిషన్ ఆర్ కౌన్సిల్ చైర్మన్ పర్మిషన్ మనం అలౌ చేయొచ్చు. ఎక్స్పర్ట్స్ని అడ్వకేట్ జనరల్ని సభలోకి పిలిచి జాయింట్ సెషన్ ఏర్పాటు చేసి వన్స్ ఫర్ ఆల్ చర్చ చేద్దాం. ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఉంది. ఇక్కడ ఉన్న మిత్రులకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, కేసీఆర్ చేసిన తప్పులకు తెలంగాణ ప్రజలకు శిక్ష పడకూడదు. తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులు సొమ్ము వృధా కాకూడదు, గోదావరి పాలు కాకూడదు. చాలా ప్రాజెక్టులు కేసీఆర్ కట్టిన వాటిని వినియోగిస్తలేమా? సెక్రటేరియట్ కట్టిన వాడుకుంటూ వదిలేసినామా? తమిళనాడులో అట్లనే కడితే దాన్ని వేరే దానికి ఇచ్చిండ్రు. ఇంకొకటి ఏదన్నా కేసీఆర్ ఏదన్నా చెప్తే ప్రజలకు పనికొచ్చేది ఉంటే షాదీ ముబారక్ అయినా కళ్యాణ లక్ష్మి అయినా రైతు బంధు అని ఆయన పెడితే దాన్ని 2000 పెంచి రైతు భరోసా చేసి ఇంకా పెంచి ఇచ్చినాం కదా. ఇది కూడా ఆయన కోసం కట్టుకుంటే మేము ప్రజల కోసం వాడుతూనే ఉన్నాం కదా. దీన్ని ప్రజాభావం చేసి ప్రజలకు అందరికి అవకాశం ఇచ్చినాం కదా. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, ఎవరైనా చూడవచ్చు. అయితే సీతక్క దగ్గర లేకపోతే బట్టల దగ్గర షాయిది అయిపోవచ్చు. సమయానికి వస్తే భోజనం కూడా పెడతారు వాళ్ళు. ఎవరిని ఈ గేట్లు ఎప్పుడైనా మూసిండ్రా? ఈ డిసెంబర్ 7, 2023 తర్వాత ఎవరైనా వస్తపోతే చూడాలి. ఎప్పుడైనా గేట్ బంద్ అయిందా? ఆ రోజు గద్దరాన్ని వస్తే గాడ బయట గంటల కొద్ది ఎండ కూసబెట్టారు. మనం వచ్చిన తర్వాత ఇది ఎప్పుడైనా మూత పడ్డదా? నిత్యాన్నదానం జరిగినట్టు ఇక్కడ అందరూ వచ్చిపోతూనే ఉన్నారు కదా. చిన్నది పెద్దది ఏదున్నా ప్రజలకు ఏ రకంగా వాడుకుని ఆయన ఉద్దేశం ఏ ఉద్దేశంతో కట్టినా ప్రజలకు ఉపయోగపడేది ఉంటే ఆ ఉద్దేశాన్ని మార్చినాం తప్ప వినియోగాన్ని ఆపలేదే. నిజంగానే ఇయ్యాల మేడిగడ్డ అన్నారం సుందిల్లా ప్రజలకు ఉపయోగపడేది ఉంటే రాత్రి బోవల్నాడు పోయి కూర్చొని చేపించి వినియోగించే వాళ్ళము. నిజంగా ఏమి చెయ్యలేని నిస్సహాయ పరిస్థితులు ఉన్నాము, అసహనంగా ఉన్నాము, బాధ కోపం కూడా ఉంది. 1,00,000 కోట్లు పెట్టింది, ఇట్లా అయిపోయింది. నేరగాళ్ళని శిక్షించలేకపోతున్నాం, దీన్ని వినియోగించలేకపోతున్నాం. అధికారం వచ్చి 30 నెలలు అయింది. ప్రజలందరూ వీళ్ళని ఉరిదీయాలని కోరుకుంటే నియమ నిబంధనలు అడ్డం వస్తున్నాయి అని మేము అనుకుంటున్నాము. కమిషన్ ఇచ్చిన రిపోర్టు యాజ్ వేర్ ఇట్ ఈజ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిబిఐకి అంతకుముందు కేంద్ర మంత్రి గారు అన్నారు, మాకు అప్పయ్యపురం 48 గంటలలో అందరిని లోపలేస్తామని. ఎన్ని రోజులు అయింది ఇచ్చి? డేట్ కూడా చెప్తా మళ్ళీ. అదేందుకు ఇంకా ఈ కొంచెం ఆపేది. 2025 జూలై 31 జ్యుడిషియల్ కమిషన్ 645 పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. 2025 ఆగస్టు 31న అసెంబ్లీలో ఈ నివేదికపై చర్చ జరిగింది. అదే రోజున మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజ్ల నిర్మాణంలో అవకతవకలు, అవినీతి ఆరోపణలై విచారణకు సిబిఐకి అప్పగించాం. 2025 సెప్టెంబర్ 1వ తేదీన ఈ కేసును సిబిఐ రావు గారు ఏ ఉద్దేశంతో ఏ విధానంతో, స్పీకర్ సార్ కూడా ఇక్కడ ఉన్నారు, వారికి కూడా నేను విజ్ఞప్తి సార్. ఆయన సీనియర్ లెజిస్లేటర్, 10 years చీఫ్ మినిస్టర్గా పనిచేశారు, 9.5 years. ఆయన గౌరవానికి ఆయన మర్యాదకు భంగం కలగకుండా ఎవరైనా భంగం కలిగించేటట్టు వాళ్ళ పట్ల మీరు కఠినంగా చర్యలు తీసుకోండి. వాళ్ళ సభలో నుంచి బయట కూర్చోబెట్టండి. వారు ఏమేమి మాట్లాడతారు మొత్తం చెప్పమని ఉండ్రి. నిజంగానే నిపుణుల కంటే మేధావిగా చంద్రశేఖరరావు గారు ఏదైనా సూచన చేస్తే డెఫినెట్గా ఈ ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంటుంది. మాకు కావాల్సిందే అది కదా. ఇన్ని ఎక్స్పర్ట్స్ కమిటీలను, ఇన్ని ఎక్స్పర్ట్ ఏజెన్సీలను ఎందుకు ఎంగేజ్ చేస్తున్నాం? విత్ ఫీ జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకోవడానికి. సరిదిద్దడం ఇంకో పెద్ద తప్పుగా మారింది అనుకో, అది అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. సరిదిద్దే ముసుగులో చిన్న తప్పు కంటే ఇంకా పెద్ద తప్పు జరిగిందనంటే నష్టం వస్తుంది. కాబట్టి అందుకే ఎక్స్పర్ట్స్ ఒపీనియన్కి ప్రాధాన్యత ఇస్తున్నాము. అందుకే ఫీజు ఇచ్చి ఎంగేజ్ చేస్తున్నాము, ఉచిత సలహాలు కాకుండా. మరి ఎందుకు మీరు ముందుకు రారు? మీకు బాధ్యత లేదా? మీరు జీతభత్యాలు తీసుకుంటలేరా? మీకు హోదా లేదా? మీకు జీతభత్యాలు ఉన్నాయి,
ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంది, ప్రజలు మీరు సభకు వచ్చి మాట్లాడాలని చెప్తున్నారు, మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇన్ని రకాలుగా చెప్పినా మీరు తప్పించుకుంటున్నారంటే మీరు చేసిన నేరము ఘోరం మీకు తెలుసు. అందుకే మీరు మొహం చాటేస్తున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బేసరంగా అబద్ధాలు చెప్పేటోళ్ళని ఊరి మీదకి వదిలి మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇది తెలంగాణకు, తెలంగాణ సమాజానికి ఏ మాత్రం కూడా ఉపయోగం కాదు. ఇక లోన్ల గురించి దాదాపుగా 97,000 కోట్ల రూపాయల లోన్ తెస్తే కాళేశ్వరంలో ఒక్క 25-26 ఫైనాన్షియల్ ఇయర్లో 33,574.11 కోట్ల రూపాయలను మనం అప్పు కట్టినాం. ఓన్లీ కాళేశ్వరం కార్పొరేషన్ అప్పు ఓన్లీ 1 ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 అంటే ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 12 నెలలల్లా మన ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్టు మీద చంద్రశేఖరరావు గారు తెచ్చిన 97,000 కోట్ల పైచీలకు అప్పుకు 33,574.11 కోట్ల రూపాయలు అప్పు చెల్లించినవా. చుక్క నీరు తాగకుండా, చుక్క నీరు తీసుకోకుండా, రైతుకు అనా పైసా ప్రయోజనం లేకుండా ప్రజల సొమ్ము ఆయన చేసిన అప్పులకు, తప్పులకు ఒకే ఒక్క ప్రాజెక్టు మీద ఇంత సొమ్ము చెల్లించినాం. ఈ 30 నెలల్లో మనం చేసిన అప్పు రమారమి 1-2 ఇక్కడ అక్కడ 1,80,000 కోట్ల రూపాయలు రఫ్లీ మనం అప్పు చేస్తే 30 నెలల్లో మనం తిరిగి చెల్లించింది 2,08,000 కోట్ల రూపాయలు చెల్లించినాం. చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు, తప్పులకు మేము మళ్ళీ అప్పులు చేసి దాని అసలు మితి కట్టాల్సి వస్తుంది. 30 నెలల్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆన్ అండ్ యావరేజ్ 1,80,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఆన్ అండ్ యావరేజ్ ఈ 30 నెలల పరిపాలనలో 2,08,000 కోట్ల రూపాయలు అప్పు చెల్లించినాం. ఇది తెలంగాణ ఫైనాన్షియల్ స్టేటస్. అయినా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు భరోసా ఏ స్కీమ్ ఆపకుండా రేషన్ కార్డులు ఇచ్చినాం. 3,28,28 లక్షల మంది పేదలకు 6 కిలోల సన్నబియ్యం ఇచ్చినాం. 50 లక్షల మందికి 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చినాం. 55 లక్షల కుటుంబానికి 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చినాం. 4.5 లక్షల పేదలకు 5 లక్షల రూపాయలు ప్రతి ఇందిరమ్మ ఇల్లుకు ఉచితంగా ఇచ్చినాం. ఇవాళ గ్రామాలలో మీరు దాదాపుగా 9,000 కోట్ల పైచలకు మనం ఈరోజు చెల్లించినాం. రైతు భరోసా సంవత్సరానికి ఎకరాకు 10,000 ఆయన ఇస్తే 2,000 పెంచి సంవత్సరానికి 12,000 కింద 36,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ రైతు భరోసా కింద ఈ 30 నెలల మనం ఖర్చు పెట్టినాం. ఉచిత విద్యుత్ 24 గంటలకు ప్రతి సంవత్సరం ప్రతి నెల 1,100 కోట్ల రూపాయలు యావరేజ్గా 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం తరఫున ఉచిత విద్యుత్కు చెల్లించినాం. 20,617 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ, 25,35,000 మంది రైతులకు రైతు రుణమాఫీ చెల్లించినాం. 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తులకు బకాయిలు పెట్టిపోతే కరెక్ట్ 60 రోజులలో నియమనని 4,000 కోట్లు, 2,000 అంతకుముందు నెలకి 750 కోట్లు ఇచ్చేది. అది కూడా సరిపోతలేదని వాళ్ళు వస్తే మన చర్చల్లో భాగంగా 4,000 కోట్ల రూపాయలు 60 రోజుల్లో ఇచ్చిన వచ్చే నెల 100 రోజుల్లో 6,000 కోట్లు ఇస్తాను. ఇప్పటికీ 4,000 కోట్లు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ రిలీజ్ చేసినాం. ఆర్టీసీ నష్టపోయి అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకొని ఉంటే ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడనే ఉన్నారు. 1,000 కోట్ల లాభాలకు తీసుకొచ్చినాం. ఈరోజు ఆర్టీసీ ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ 1,000 crores దే హావ్ మేడ్ ప్రాఫిట్. ఆర్టీసీని లాభాల బాట పట్టించినాం. 60,000 కోట్ల రూపాయలు మహిళలకు బ్యాంక్ లింకేజ్ ఇచ్చినాం. 0 వడ్డీ మీద 2,000 కోట్ల రూపాయలు ఆడపిల్లల తరఫున వడ్డీ చెల్లించినాం.
బతుకమ్మ చీరలలో కూడా దోపిడీకి పాల్పడితే బ్రహ్మాండమైన చీరలు ఈరోజు ఇందిరమ్మ చీరల్ని మనం పంచిపెట్టినాం. ఆయన ఇచ్చిన పథకాలు అన్నిటికన్నీ కొనసాగించి ఒక్క అవినీతిని ఆపితే ఇన్ని పథకాలు చేసినాం. ఇన్ని పథకాలు ఈరోజు మీరు ఇంతమంది ఉన్నారు, మీరు ఎవ్వరు మాట్లాడతలేరు. రేషన్ కార్డు ఇవ్వలేదా, సన్నబియ్యం ఇవ్వలేదా, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వలేదా, 24 గంటల వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇవ్వలేదా, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదా, ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదా, ఆరోగ్యశ్రీ 1 ఇయర్లో 2600 crores ఇచ్చిన ఆరోగ్యశ్రీ అండ్ సీఎం రిలీఫ్ ఫండ్ 500 రూపీస్ బోనస్ ఇచ్చినాం. అంతకుముందు ఒడ్లు వండిస్తే ఊరేసుకుంటా అంటే కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. 3000 కోట్లు బోనస్ పే చేసినాం. డైట్ ఛార్జెస్ 40% పెంచినాం. కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచినాం. బడి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినాం. లంచ్ క్వాలిటీ పెంచినాం. ఏ స్కీమ్ ఆపినాము? 8,21,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వాన్ని అప్పచెప్తే కేసీఆర్ ప్రజలకు ఉపయోగపడే మొదలుపెట్టిన స్కీమ్ లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు వారసత్వంగా సంక్రమించిన ఒక్క స్కీమ్ అయినా ఏదన్నా ఆపినా? అదనంగా ఇన్ని స్కీమ్లు ఇచ్చినా కదా, మీరు ఎందుకు ధైర్యంగా మాట్లాడతలేరు? ఎందుకు ఘాటుగా తిప్పికొడతలేము? మనం టెంపుల్స్ కావచ్చు, ఎండోమెంట్స్ కావచ్చు, వెల్ఫేర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, సుదీర్ఘకాలంగా ఉన్న వర్గీకరణ కావచ్చు, 100 సంవత్సరాల నుంచి వెనుకబడిన కులాల లెక్కలు లేకపోతే లెక్కలు తీసినాం కదా. ఏదైనా ఈ 30 వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు కదా, ఇచ్చినాం కదా. మొత్తం డిపార్ట్మెంట్ వైజ్ అసెంబ్లీలో పెట్టినా రేపు అందరినీ కావాలంటే ఎవరైనా ఛాలెంజ్ చేయమని పరేడ్ గ్రౌండ్లో అందరినీ మొత్తం లెక్క పెట్టి 1 by 1 ఫేషియల్ రికగ్నేషన్ యాప్ పెట్టుంది. మొత్తం ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చినో లెక్క తీయాలి. అంతకుముందు ఇన్స్టాల్మెంట్లలో ప్రభుత్వ జీతభత్యాలు ఇచ్చేది. ఇవాళ 1వ తారీఖు నాడు అందరికి ఇస్తున్నాం. ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా ప్రభుత్వానికి పనిచేసే ప్రతి వాడికి 5వ తారీఖు లోపల ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి జీతం రావాల్సిందే అని ఈరోజు పని పెట్టుకొని ఎవ్రీ వీక్ మానిటరింగ్ చేసి రిఫార్మ్ చేసుకుంటూ వస్తున్నాయి, క్లీన్ చేసుకుంటూ వస్తున్నాయి. వరిధాన్యమే కాకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్ రిఫార్మ్స్ ఎంత ఎవ్రీ ఇయర్ 56,000 తగ్గుకుంటూ పోయారు గవర్నమెంట్ స్కూల్స్లలో. లాస్ట్ 2 నెలల నుంచి లాస్ట్ టైం 50,000, ఈసారి 1,50,000 స్టూడెంట్స్ పెంచారు. ఫస్ట్ టైం గవర్నమెంట్ గ్రాఫిక్లో పెరుగుతుంది గవర్నమెంట్ స్కూల్స్లలో. పిల్లలు నమ్మకంతో జాయిన్ అవుతారు. అన్ని టెంకాయలు కొట్టిపోయిండు. టిమ్స్, నిమ్స్, అల్వాలు, ఎల్బీ నగరు, వరంగల్, ఉస్మానియా అని టెంకాయలు కొట్టుడు తప్ప తట్ట మట్టైనా తీసిండా? అన్ని ఇవాళ మనం కంప్లీట్ అయితే వాడు పోయి ఫోటోలు దిగుతుండు. శిల్పారామంలో ట్యాంక్ బండ్ మీద పోయి ఆ మధ్యలో సెల్ఫీ దిగి సెల్ఫీ డబ్బా కొట్టుకోడు. ఎవడా మీ తాత కట్టినాడు శిల్పారామం. ఇప్పుడు సేమ్ సనత్ నగర్ టిమ్స్ దగ్గర పోయి ఫోటోలు దిగుతున్నాడు సిగ్గు లేకుండా. దేవుడు సిగ్గు ఎట్లా పెట్టలేదో నాకు అర్థం కాలే. వాళ్ళ డిక్షనరీలోనే లేనట్టుంది సిగ్గు అని పదం. కుటుంబం మొత్తం సిగ్గు తప్పిపోయారు. ఇప్పుడు కుటుంబానికి మొత్తం తెలంగాణలో ఉండే అన్ని కుటుంబాలకు అసలు 5 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ చేయాలని పెట్టుకున్నాం. రేపు ఇందిరమ్మ బర్త్డే రోజు అఫీషియల్లీ కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రంలో పుట్టడమే అదృష్టం అనే విధంగా ఈరోజు ప్రతి వాడికి తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కడుతుంది. ఎక్కడన్నా దేశంలో ఈ పథకం ఉందా? ఎక్కడన్నా దేశంలో సన్నబియ్యం ఉందా? ఎక్కడన్నా దేశంలో సంవత్సరంలో 67,000 ఉద్యోగాలు ఇచ్చిరా? ఎక్కడన్నా అడిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చిందా? ఎక్కడైనా భారతదేశం మొత్తం మీద పేదవాడికి ఇస్తే 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చే పథకం భారతదేశంలో ఎక్కడన్నా ఉందా? నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎవరినైనా. ఆరోగ్యశ్రీని కూడా 10 లక్షలు చేసిన. గల్ఫ్ బాధితులు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి శవాన్ని తెప్పించడమే కాకుండా ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబాలను ఆదుకోవడానికి కూడా పథకం పెట్టిన. అక్కడనే వినోద్ గారు ఉన్నారు కదా. మీరు అడిగింది ఏంది చేయలేదు, ప్రతిదీ చేస్తున్నాం. ఇది కూడా కేసీఆర్ కోసం కాదు. ఇప్పుడు ఇది కాళేశ్వరం రిలేట్, ఇది ప్రజలకు అవసరం ఉన్నది. దీన్ని జాగ్రత్తగా చేయాలనేది మన ఆలోచన. వాళ్ళు హడావిడి పెట్టిరని, తొందర పెట్టిరని మనల్ని అటు ఇటు చేసి ఏదో ఒకటి చేసి అది గుల కొడితే వీళ్ళే కుట్రతో దాన్నే మనం బాంబులు పెట్టి పేల్చినామని మాటలు మాట్లాడారు. ఎంత బుర్ర తక్కువ అంటే మరి అమెరికాలో ఏం చదువుకున్నాడో నాకు తెలియదు కానీ మరి వేరే దోస్తులు వేరే చెప్తుంటారు. బాంబులు పెట్టి పేలిస్తే గాల్లోకి వెళ్తుందా భూమిలోకి పోతుందా? మా వీరేషన్ చెప్పాలి. ఎన్నో బాంబులు పెట్టి పేలిస్తే ఏదైనా మనం బాంబు పెడితే
అది ఏడైనా పెట్టు, గాల్లోకి లేస్తుంది కదా, పైకి లేస్తుంది కదా. మళ్ళీ కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారేజ్ భూమిలోకి పోయింది కదా, బాంబులు పెడితే భూమిలోకి ఎట్ట పోతుంది? బుద్ధి ఉందా? అన్నం తింటుండా, గడ్డి తింటుండా? మాట్లాడేటప్పుడు బుర్రనాన్ని ఉపయోగించాలి కదా. పోనీ ఒకవేళ ఏదన్నా జరిగింది అని అంటే, ఏదన్నా చేస్తే, ఏదన్నా శకలాలు లేచినాయి, గాల్లో ఉన్నాయి, ఇది ఉన్నది అని అంటే మనం బాంబులు పెట్టాం. భూమిలో కుంగిపోయింది దాన్ని మనం బాంబులు పెట్టామని మన మీద వేస్తాడేమే? మీ నాయన అవినీతికి బలైపోయింది కాళేశ్వరం, మీ కుటుంబ దోపిడీకి బలైపోయింది గోదావరి నదీ జలాలు. మొత్తం మీ ఎంటైర్ కుటుంబం హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. మొత్తం ఎంటైర్ ఫ్యామిలీని పనిచేయాలి, ఒక్కొక్కరిని కాదు. తెలంగాణకి 8,21,000 కోట్ల రూపాయలు అప్పు వస్తుంది, కేసీఆర్కి 1000 ఎకరాల ఫామ్ హౌస్ వస్తుంది, 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు వస్తాయి. జన్వాడలో కేటీఆర్కు 100 ఎకరాలలో వస్తుంది, హరీష్ రావుకి లేదనుకుంటున్నాం, మొయినాబాద్లో ఉంది 50 ఎకరాల ఫామ్ హౌస్, శంకర్పల్లిలో కవితకు ఉంది 25 ఎకరాల ఫామ్ హౌస్. అటు భూములు ఇచ్చిపెట్టి ఉత్త ఫామ్ హౌస్లు ఇల్లే చెప్తున్నా. మనం 250 గజాలలో 500 గజాలలో కట్టుకోవాలంటే జన్మంతం కష్టపడాల్సి వస్తుంది, ఉత్తమన్న ఇల్లే లేదని చెప్తుంటాడు అప్పుడప్పుడు. మరి కేసీఆర్కు మాత్రము అంటే ఆ సూత్రం ఏందో మనకు తెలవాలి కదా. రాష్ట్రం అప్పుల ఊబిలు ఎట్లా కూరుకుపోతుంది, కేసీఆర్ ఆగర్భ శ్రీమంతుడు ఎట్లయితాడు, న్యూస్ పేపర్లు ఎట్లొస్తాయి, టీవీ ఛానల్స్ ఎట్లొస్తాయి, వ్యాపారాలు ఎట్లొస్తాయి, బెంచ్ కార్లు ఎట్లొస్తావు, ఆ సూత్రం చెప్తే తెలంగాణ మొత్తం బాగుపడుతుంది కదా. కేసీఆర్ని అందుకే కదా 2 సార్లు ముఖ్యమంత్రిని చేసింది, ఆ సూత్రం చెప్పమని. అందుకోసమనే మిత్రులారా, ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మంచి బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరికీ అవగాహన కల్పించి, దీంట్లో రాజకీయం ఉంది, సాంకేతికం ఉంది, అన్నీ ఉన్నాయి, ప్రజల ప్రయోజనం ఉంది, రైతుల విశ్వాసం ఉన్నది. తెలంగాణ ప్రజలకు అందరికీ దీన్ని మీరందరు గ్రామాన వివరించండి. ఛానల్స్ దగ్గర ఎక్కడున్న చర్చలలో ధైర్యంగా మాట్లాడండి. మర్యాదగా కేసీఆర్ గారిని శాసనసభకు ఆహ్వానించండి, చర్చలు పెడదాము. ఒక మంచి వాతావరణంలో తెలంగాణ ప్రజలకు విషయాలన్నీ తెలియని చంద్రశేఖరరావు గారి స్వయంగా వచ్చి ప్రాజెక్టు మీద జరిగిపోయిన గతాన్ని, నిర్వహించాల్సిన బాధ్యతను, భవిష్యత్తును చంద్రశేఖరరావు గారు వారి మాటల్లో చెప్తే తెలంగాణ సమాజం కూడా వింటది. నిజంగానే అందులో ఏదైనా సారాంశం ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ ప్రభుత్వానికి ఎలాంటి బేసిజం లేదు. ఉపయోగపడే సలహా ఎవరిచ్చినా ప్రజల కోసం ఉపయోగిస్తాము, మాకు వ్యక్తిగతంగా ఎలాంటి అభిప్రాయాలు లేవు, ఇది మీరు ప్రతి దగ్గర చెప్పండి. చివరగా 10 తారీఖు రోజు మధ్యాహ్నం మధుర కాన్స్టిట్యున్సీలో ఈసారి రైతు భరోసా వేగంగా వేసినాం. ఇప్పటికే 8,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో పడ్డది, 1000 కోట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. కానీ మా బట్టి గారు లక్షలాది మంది రైతుల ముందల వ్యవసాయం దండగా కాదు, వ్యవసాయం పండుగ చేసినాం, రైతుని రాజుని చేసినాం. లక్షలాది రైతుల మధ్యలో మనము ఈ పండుగ ఉత్సవాన్ని నిర్వహించుకుందామని బట్టి గారు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తారు. బట్టి గారి తరఫున 10 తారీఖు నాడు మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మం జిల్లా మధురకు మీరందరూ తప్పకుండా పేరున అందరికి ఆహ్వానం పలుకుతున్న అందరు అక్కడికి రావాలా. ఆ రైతులతో కలిసి ఆ సంతోషకరమైన పండుగలో పాల్గొనాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం ముగిసింది. థ్యాంక్ యూ.